ప్రస్తుతం అమెరికాలో ఆర్ఎస్ఎస్ అనేటటువంటి సంస్థ వ్యక్తి అయినటువంటి గాడ్సే గాంధీని చంపాడు. అట్లాంటి వ్యక్తిని ఎలాగ మనం అంగీకరించాలి, అలాంటి ఆర్ఎస్ఎస్కి సంబంధించిన మోహన్ జీ భగవత్ మీటింగ్కి వ్యతిరేకించాలంటూ గొడవ చేస్తున్నోళ్ళు పాకిస్తానీ ముస్లిం సంఘాలు, అమెరికన్ ముస్లిం సంఘాలు, ఖలిస్తానీ సంఘాలు, వీళ్ళకి తోడు ఎవరైతే అక్కడ క్రైస్తవ సంఘాలు. వెరీ గుడ్, బాగుంది. ఇందులో హిందూ పేరు పెట్టుకున్న యాంటీ హిందుత్వ శక్తులు కలిసి ఉద్యమిస్తున్నారు. కాబట్టి ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే, గాడ్సే 1934 సంవత్సరంలో ఆర్ఎస్ఎస్ను వదిలేశాడు. ఆర్ఎస్ఎస్ తను కోరుకుంటున్న కట్టర్ భావజాలం లేదు. ఆర్ఎస్ఎస్ అనేటటువంటిది గట్టిగా నిలబడాల హిందువుల కోసం, అది సాఫ్ట్ హిందుత్వ పాటిస్తోంది. ఇక్కడ ఇండియాకి కావాల్సింది హార్డ్ హిందుత్వ. హార్డ్ హిందుత్వ లేకపోతే ఎట్లా అంటూ వదిలేశాడు. హార్డ్ హిందుత్వ అంటే ఇప్పుడు దేశ విభజన టైంలో హిందువులు ప్రాణాలు కోల్పోతుంటే చూస్తూ ఊరుకోవడం కాకుండా రివర్స్లో అవతల ప్రాణాలు తీయాలి, మనల్ని మనం కాపాడుకోవాలన్నటువంటిది అతను చెప్పుకొచ్చింది. అతను చెప్పే సిద్ధాంతాన్ని ఆర్ఎస్ఎస్ అంగీకరించలేదు కాబట్టి అతను బయటకు వెళ్ళిపోయాడు 1934. అయినా సరే ఓకే, గాడ్సే భావజాలం ఆర్ఎస్ఎస్లో పుట్టాడు కాబట్టి, ఆర్ఎస్ఎస్లో పెరిగాడు కాబట్టి అతను గాంధీ గారిని చంపాడు. అతను ఓపెన్గా చెప్పాడు ఎందుకు చంపాల్సి వచ్చింది అన్నటువంటిది. కొన్ని లక్షల మంది హిందువులు ఊచకోత జరుగుతుంటే చూస్తా కూర్చోవడంతో పాటు, పాకిస్తాన్కి ఆయుధాలు కొనుక్కోవడానికి డబ్బులు కావాల్సి ఉంటే భారత్ బాకీ కట్టాలంటూ ఆమర నిరాదీక్ష కూర్చుని ఇస్తే ఆ డబ్బులు తీసుకుని తయారు చేసిన ఆయుధాలతోనే, కొన్న ఆయుధాలతోనే కాశ్మీర్ లాక్కున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి. ఆ రోజు కాశ్మీర్ అంశం జరుగుతున్న నోరు మెదపనటువంటి ఇది అక్కడ హిందువుల ఊచకోత జరిగింది. ఇక ఈయన గొప్పోడు, జాతిపిత అనిపించుకోవడం కోసం భారతదేశాన్ని తాకట్టు పెడతాడు, భారతీయ హిందువుల్ని నాశనం చేస్తాడు, అందుకే నేను చేసుకొచ్చానని చెప్పుకున్నాడు. అత్యంత ప్రమాదకారి ఆయన అన్నట్టు. సరే, అది మంచిది కాదనే చెప్దాం. మర్డర్ మంచిది కాదు, నువ్వు కూడా పబ్లిక్ని కన్విన్స్ చేసి ఉండాల్సింది. చస్తే చచ్చారు, దేశం ఇచ్చేస్తే ఇచ్చేసాం, పాకిస్తాన్కి ఎట్లాగో ఒక ముస్లిం దేశం ఇచ్చినట్టు భారతదేశాన్ని కూడా ముస్లిం దేశంగా చేసి ఎత్తపోలేదా అని అడిగితే పోయేది. అట్లా అడగలేకపోవడం అన్నటువంటిది, అలా సర్దుకుపోకపోవడం అన్నటువంటిది పాపం ఆర్ఎస్ఎస్ వాళ్ళ తప్పు, భారతీయుల తప్పు. అది ఒక ఎత్తు, ఇది ఓకే. ఇప్పుడు మరి ఆ 1934లో బయటకు వచ్చేసినటువంటి ఆర్ఎస్ఎస్ నుంచి బయటకు వచ్చేసినటువంటి గాడ్సే ఆర్ఎస్ఎస్ వాడైనప్పుడు 1920వ సంవత్సరంలో కాంగ్రెస్ నుండి బయటకు వచ్చేసి ఆ పైన దేశంలో ఉన్న ముస్లింలందరినీ ఏకం చేసేసి, ఆ చేసినటువంటి సందర్భంగా వాళ్ళని అడ్డు పెట్టుకునినే దేశాన్నే విభజించినటువంటి జిన్నా మరి కాంగ్రెస్ వాదే కదా, కాంగ్రెస్ నాయకుడే కదా, జాతీయ కాంగ్రెస్కి పనిచేశాడు కదా ఆయన. అలాంటి జిన్నా దేశ విభజన జరిగితే మరి ఆ పాపం కాంగ్రెస్ది కాదా, ఆ బాధ్యత కాంగ్రెస్ది కాదా, ఆ భావజాలం కాంగ్రెస్ది కాదా? జిన్నా లాంటి వాడి ఇస్లామిక్ సంతుష్టీకరణ దానికి గాంధీ గారు లాంటి వాళ్ళు సమర్థిస్తున్నారనినే, దాన్ని వ్యతిరేకించట్లేదు ఆర్ఎస్ఎస్ సీరియస్గా అనినే గాడ్సే లాంటి బయటకు వచ్చాడు. కట్టర్ హిందూగా మారతాను నేనని చెప్పేసి. కానీ కట్టర్ ముస్లిం అయినటువంటి ఎవరైతే జిన్నా మరి కాంగ్రెస్ వాదే కదా, అంటే దేశ విభజనకి మేమే కారణం అని అంగీకరిస్తుందా కాంగ్రెస్? ఆ భావజాలం కరెక్ట్ కాదని అంగీకరిస్తుందా? లక్షల మంది హిందువుల ఊచకోతకి తమదే బాధ్యతను అంగీకరిస్తుందా? బట్ ఇక్కడ ఏంటంటే ఎకోసిస్టమ్, దేన్ని ఎలా చూడాలి అన్నట్టు వాడే డిసైడ్ చేస్తాడు. మనం ఎర్రి పుష్పాల్లాగా వాళ్ళ వెనకాల ఫాలో అవుతుంటాం.